హలో అండి, నా పేరు లక్ష్మి. మాయా కంకణం మంత్రాల మణి 17వ భాగం. అటు చంద్రుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. తన ప్రాణమిత్రుడు అనాథ కాదా, పైపెచ్చు కాబోయే చక్రవర్త. సంతోషంతో ఏమి మాట్లాడాలో అర్థంగాక వృద్ధులను అలాగే చూస్తూ నిలబడ్డాడు. ముకుందుడు స్పృహ తప్పిన విషయం కూడా అతని తలకెక్కలేదు. ముకుందుడిని విపులుడి సహాయంతో పక్కనున్న శయ్య మీదకు చేర్చి సపర్యలు చేయడం మొదలుపెట్టారు. మెల్లగా కళ్ళు తెరిచాడు ముకుందుడు. చంద్రుడు కూడా తేరుకుని ముకుందుడి పక్కన కూర్చుని, ఎలా ఉంది మిత్రమా, ఆప్యాయంగా అడిగాడు. చంద్ర, ఇది కల కాదు కదా? ఇంకా సంశయంలోనే ఉన్నాడు ముకుందుడు. వారిద్దరి స్నేహాన్ని చూసి మిగిలిన ముగ్గురు అచ్చెరు పొందారు. కన్నీరు ఉబికి వస్తుండగా ఒక్కసారిగా లేచి సందీపుడి కాళ్ళ మీద పడ్డాడు. అతన్ని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు సందీపుడు. ఆప్యాయంగా ముకుందుడి తలనిమిరి, నాయన, మరొక శుభవార్త ఏమిటంటే నీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు. వారిని విడిపించటం ఇప్పుడు నీ జీవిత పరమార్థం. ఎక్కడ ఉన్నారు తాతగారు? నాకు జన్మనిచ్చిన ఆ పుణ్యమూర్తులను ఈ క్షణమే చూడాలి, గద్గద కంఠంతో అన్నాడు ముకుందుడు. అయ్యా, దయచేసి నా స్నేహితుడిని మరింత అయోమయానికి గురిచేసి మానసిక ఒత్తిడి పెంచకండి. పూర్తి వివరాలను ఆలసించక తెలియజేయండి. అలాగే ఇప్పుడు మేం చేయవలసిన కార్యాలేమిటో కూడా దిశానిర్దేశం చెయ్యండి, ప్రార్థనాపూర్వకంగా అన్నాడు చంద్రుడు. మెచ్చుకోలుగా చంద్రుడి వైపు చూసి తమ చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు సందీపుడు. అది జరిగింది. మీ తల్లిదండ్రులను బంధించటమే కాదు, ఈ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకునే నీచస్థాయికి సాగ్నికుడు దిగజారాడు. సాగ్నికుడి పీచమణిచి నీ తల్లిదండ్రులను విడిపించాలంటే నీకు మూడవదైన కుండలాలు అవసరం, ముగించాడు తీర్థానందుల వారు. నాకు ఆ కుండలాలు ఎక్కడ దొరుకుతాయి? అమాయకంగా ప్రశ్నించాడు ముకుందుడు. వృద్ధులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇంత సాధించిన వాడివి, నీకు మేము చెప్పాలా? నువ్వే ఆలోచించు, వినోదంగా చూస్తూ అన్నారు తీర్థానందుల వారు. మిత్రమా, మన మణికంకణం సహాయంతో కుండలాలను పొందగలిగితే సలహా ఇచ్చాడు చంద్రుడు. అవును, ఇక నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు ప్రజాశ్రేయస్సు కొరకే. అందుకని నువ్వు నీ కరీమణిని, మణికంకణాన్ని నిర్మోహమాటంగా ఉపయోగించవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, మణికంకణం నీకు కుండలాలను ఇవ్వలేదు, కానీ మార్గాన్ని సూచించగలదు. సాయంకాలం వరకు విశ్రాంతి తీసుకుని బయలుదేరే ముందు తాను పుట్టినప్పటి నుంచి అనుక్షణం కాపాడుతూ తన చేత ఈ మహాకార్యాన్ని జరిపించుటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి తమ జీవితాన్నే త్యాగం చేసిన ఆ వృద్ధులిద్దరికీ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు మిత్రులు. విశ్వకుడి కుండలాలను పొందడంలో సహాయం చేయమని మణికంకణాన్ని కోరుకుంటూ చేతులు జోడించారు మిత్రులు. వెంటనే ఇద్దరూ మాయం అయ్యి మంజీరా రాజధాని విరూపానగరంలోని బ్రాహ్మణ వీధిలో ఒక చిన్న పాతకాలపు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. యజ్ఞయాగాది కార్యక్రమాలను శుభాశుభ కార్యక్రమాలను జీవనోపాధిగా చేసుకున్న వారితోనూ, వేద పాఠశాలలను నిర్వహిస్తూ పొట్టపోసుకునే పండితులతోనూ, శ్రోత్రియ బ్రాహ్మణులతో నిండి ఉంటుంది విరూపానగరంలోని బ్రాహ్మణ వీధి. రాజప్రాపకం పొంది వైభోగంగా జీవించు వారితో పాటు ఒక పూట తిండికి కూడా గతిలేని అతి పేద బ్రాహ్మణులు కూడా నివాసం ఉంటారు అక్కడ. శివశర్మ దిగాలుగా ఇంటి బయట అరుగు మీద కూర్చున్నాడు. కడుపేదవాడు, 4 సంతానం. వారిలో పెళ్లికెదిగిన 2 కుమార్తెలు. సరస్వతీ కటాక్షం ఉన్నప్పటికీ లక్ష్మీ కటాక్షం లేకపోవటం వల్ల, లౌకిక జ్ఞానం లేకపోవటం వల్ల, అంతేకాకుండా అతి మంచితనం వల్ల కుటుంబ పోషణకు అవసరమైన ధనాన్ని కూడా శివశర్మ సంపాదించలేకపోవటంతో పిల్లలకు కడుపు నిండా భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. తనకా వయసు అయిపోతుంది, కుమార్తెల వివాహం చెయ్యాలి. పురుష సంతానం 2 ఇంకా విద్యాభ్యాసంలోనే ఉన్నారు. వారికి సరైన విద్యాభ్యాసం అందించలేకపోతున్నాడు. విద్యాభ్యాసం సరే, కనీసం మంచి దుస్తులు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాడు. తాము ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికీ దైవ కార్యక్రమాలకు మాత్రం ఎటువంటి లోపం జరగకుండా చూసుకుంటారు ఆ కుటుంబంలోని అందరూ. నాన్నగారు, కుబేర శ్రేష్ఠి కబురు పంపించారట, మిమ్ములను వచ్చి కలుసుకోమన్నారు, చిరునవ్వుతో వినయంగా అన్నాడు శివశర్మ చిన్న కుమారుడు. వాడిని చూడగానే హృదయం కలుక్కుమంది శివశర్మకు. పాపం వాడు
తృప్తిగా భోజనం చేసి ఎన్ని రోజులైందో. అయినా గాని ఎటువంటి బాధ తన పిల్లల ప్రవర్తనలో కనిపించదు. తన మీద ఎటువంటి అగౌరవభావం కూడా కనిపించదు. తన వంటి అసమర్థుడి కడుపున పుట్టడం వారి దురదృష్టం. బాధగా నిట్టూరుస్తూ అరుగు మీద నుండి లేచాడు శివశర్మ. మెల్లగా అడుగులు వేస్తూ కుబేరశ్రేష్ఠి ఇంటి వైపు అడుగులు వేశాడు. కుబేరశ్రేష్ఠిని తలుచుకోగానే విరక్తిగా నవ్వుకున్నాడు శివశర్మ. ఒకప్పుడు తన తాతగారి దగ్గర ఈ కుబేరశ్రేష్ఠి తండ్రి ఊడిగం చేసేవాడు. అడ్డు అదుపు లేని దానధర్మాల వల్ల, బంధుమిత్రుల నమ్మక ద్రోహం వల్ల ఈరోజు తమకి కూటికి గతిలేని జీవితాలయ్యాయి. తమ పూర్వవైభవాన్ని తలుచుకుని శివశర్మ ఎన్నడూ బాధపడలేదు. తమకు నమ్మకద్రోహం చేసిన వారిని భగవంతుడు శిక్షించాలని కూడా ఏనాడూ కోరుకోలేదు. ఆలోచనలతోనే కుబేరశ్రేష్ఠి ఇంటికి చేరుకున్నాడు. శివశర్మ గారు, మీ తండ్రి గారు మా తండ్రి గారి వద్ద తీసుకున్న రొక్కము వడ్డీతో కలిపి 100 బంగారు నాణేలుగా లెక్క తేలింది. మా అవసరాలు మాకుంటాయి కనుక వీలైనంత తొందరలో బాకీ వడ్డీతో కలిపి తీరుస్తారు అనుకుంటున్నాను. ఏమంటారు? తెచ్చిపెట్టుకున్న మర్యాదతో అన్నాడు శ్రేష్ఠి. శ్రేష్ఠి గారు, నా పరిస్థితి మీకు తెలియంది కాదు. దయచేసి మరికొంత సమయం ఇవ్వండి తల వంచుకుంటూ అన్నాడు శివశర్మ. శ్రేష్ఠి గోముఖ వ్యాఘ్రం వంటివాడు. తన నుంచి ఏదో ఆశిస్తూ ఉండటం వలన అతి వినయాన్ని చూపిస్తున్నాడని తనకు అర్థమైంది. పౌరోహిత్యం వల్ల వచ్చే ఆదాయం మీ కుటుంబ పోషణకే సరిపోదు. మరి ఎలా తీరుస్తారు? అందుకు నేను ఒక మార్గం చూపిస్తాను. నేను చెప్పినట్లు చేయగలరా అన్నాడు శ్రేష్ఠి. చెప్పండి. అతని కపటబుద్ధి తెలియటం వల్ల నిర్వేదంగా అన్నాడు శివశర్మ. ఏమీ లేదు. అన్యథా భావించక మీ ఇంటికి సంబంధించిన అన్ని పత్రాలను నా స్వాధీనం చెయ్యండి. కేవలం లిఖితపూర్వకంగా ఉంటే మంచిది అన్న ఆలోచన తప్ప మరి ఒకటి కాదు. మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను మొదటివాడిని కావున నేను చెప్పినట్లు చేస్తే మీ ఇంటిని బాకీ కింద జమ వేసుకుంటాను. మీరు అదే ఇంట్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. మీకు ఏదైనా అనుకోని ధనలాభం వచ్చినప్పుడు మీ ఇంటిని తిరిగి మీకే ఇచ్చేస్తాను. ఏమంటారు? ఎలాగైనా శివశర్మ ఇంటిని చేజిక్కించుకోవాలని ఉపాయంతో అన్నాడు శ్రేష్ఠి. ఒకసారి తన ఇంటిని స్వాధీనం చేస్తే తర్వాత శ్రేష్ఠి అనుచరులు చేసే దౌర్జన్యాలను తలుచుకునేసరికి ముచ్చెమటలు పట్టాయి. అయ్యా, నా పిల్లలకు ఉన్న దిక్కు ఆస్తి అంటే వారసత్వంగా వచ్చిన ఆ ఇల్లు ఒక్కటే. దానిని స్వాధీనం చేసుకునే ఆలోచన దయచేసి చెయ్యవద్దు. చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. బలవంతం ఏమీ లేదు. మీకు 1 పక్షం రోజులు వ్యవధి ఇస్తున్నాను. ఈ లోపున నా ధనాన్ని నాకు ఇచ్చేస్తారని ఆశిస్తున్నాను. కుదరని పక్షంలో ఇష్టం లేకపోయినా మీ ఇంటిని స్వాధీనం చేసుకోక తప్పదు. బాధను నటిస్తూ అన్నాడు శ్రేష్ఠి. మౌనంగా వెనుతిరిగి తన ఇంటి వైపుకు నడిచాడు శివశర్మ. ఇంటిని లాక్కుంటానని శ్రేష్ఠి పరోక్షంగా హెచ్చరించాడు. తమకు వేరే దారి లేదు. ఏ ధర్మసత్రంలోనూ ఆలయంలోనూ అభాగ్యుల్లాగా జీవితం గడపవలసిందే. మనసు బాధతో వికలం అవుతుండగా ఇంటికి చేరి అరుగు మీద కూర్చున్నాడు. శ్రేష్ఠి ఎందుకు మిమ్మల్ని పిలిపించుకున్నాడో ఊహించగలను. మీరు ఏమీ బాధపడకండి. ఏదో ఒక మార్గం కనిపించకపోదు. అంతా ఆ భగవంతుడి మీదే భారం. ప్రస్తుతానికి భోజన ఏర్పాట్ల కొరకు ఎంతో కొంత సంపాదించాలి. ఒక రోజు నుండి పొయ్యిలో పిల్లి లేవలేదు. కన్నీరుతో అన్నది శివశర్మ ఇల్లాలు. గత కొన్ని రోజులుగా తమ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అది తలుచుకుని ఒక్కసారిగా బావురుమన్నాడు శివశర్మ. చంటి పిల్లాడిలా తన హృదయానికి హత్తుకుని అతన్ని ఓదార్చటం మొదలుపెట్టింది. శివశర్మ ఇంటి ఎదురుగా ఉన్న ఒక మామిడి చెట్టు కింద ఉండి అంతా గమనిస్తున్న చంద్రముకుందులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఆ కుటుంబంలోని వారు ఏదో ధన సమస్యలో ఉన్నట్లు మాత్రం అర్థమయ్యింది. విశ్వకుడి కుండలాలు సాధించేందుకు సహాయం చెయ్యమంటే మణికంకణం తమను ఇక్కడికి తీసుకువచ్చి పడేసింది. ఎదురుగా ఉన్న పాత ఇల్లు తప్ప చుట్టుపక్కల వేరే ఇల్లు ఏమీ కనిపించటం లేదు. విసిరేసినట్లున్న ఈ ఇల్లు మాత్రమే తమకు కనిపిస్తుంది. కుండలాలు సాధించటానికి ఈ ఇంటికి ఏమైనా సంబంధం ఉండొచ్చంటావా మిత్రమా? ఇంటిలోని వారే వారి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మనకేమైనా సహాయం చేయగలరంటావా? మన కంకణం పొరపాడలేదు కదా? శివశర్మ ఇంటివైపు నుంచి చూపు కదల్చకుండా అడిగాడు ముకుందుడు. అందులో ఎటువంటి సందేహం లేదు.
మీ తాతగారితో మాట్లాడిన తరువాత కూడా నీకు కంకణం పైన నమ్మకం కుదరటం లేదా? విచిత్రంగా చూస్తూ అన్నాడు చంద్రుడు. నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఆ ఇంటి వారితో పరిచయం పెంచుకోవాలి. అది తప్ప మనకు వేరే మార్గం లేదు. అతని ఉద్దేశం ఏమై ఉంటుందోనని చంద్రుడి కేసి తిరిగి అన్నాడు. నిజమే, వారి పరిచయం మాత్రమే మన తదుపరి అడుగుకి ఆధారం అనునయంగా అన్నాడు చంద్రుడు. మెల్లగా అడుగులు వేస్తూ శివశర్మ ఇంటి వైపుకి నడిచారు ఇద్దరు. అయ్యా, మేము కూడా మంజీరా రాజ్య పౌరులమే. ఒక కార్యనిమిత్తం సిరిపురం నుండి వచ్చాము. ఈ రోజుకు మాకు బస ఏర్పాటు చెయ్యగలరా? అందుకు తగిన మూల్యం చెల్లించుకోగలము. వారితో ఎక్కువ పరిచయం పెంచుకొనుటకు అంతకంటే మార్గం లేకపోవటంతో నెమ్మదిగా అన్నాడు చంద్రుడు. అతిథి మర్యాదలు చేసే శక్తి కూడా తమకు లేకపోవడం వలన భార్యాభర్తలిద్దరూ ఏమి సమాధానం చెప్పాలో అర్థంగాక మౌనంగా తలదించుకున్నారు. వారు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థంగాక ముకుందుడి వైపు చూశాడు చంద్రుడు. కానీ ముకుందుడికి మాత్రం అర్థమయ్యింది. వారు కడు పేదరికంలో ఉన్నారని. మాకు కేవలం విశ్రాంతి కోసం ఇంత చోటు ఇస్తే చాలు. భోజన ప్రయత్నం అవసరం లేదు మృదువుగా అన్నాడు ముకుందుడు. మీరు ఈ చావడిలో విశ్రాంతి తీసుకుంటామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా సామానులన్నీ ముఖద్వారం వద్దే ఉంచాము. వెంటనే తీసుకుని వస్తాము అని సమాధానం కోసం ఎదురు చూడకుండా నడిచాడు ముకుందుడు. మిత్రమా, సామానేమిటి, ముఖద్వారం ఏమిటి, మన దగ్గర ఏమున్నాయి? అతన్ని అనుసరిస్తూ అయోమయంగా అన్నాడు చంద్రుడు. మన దగ్గర ఎంత ధనం ఉంది? అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెనుకకు తిరిగి చూస్తూ అన్నాడు ముకుందుడు. తన దట్టిలో నుండి నాణేలను బయటికి తీస్తూ లెక్కించబోయాడు. ఒక కుటుంబం సంతృప్తిగా భోజనం చేయడానికి సరిపోవచ్చా? తిరిగి తనే అన్నాడు ముకుందుడు. ప్రసేన మహారాజు ఇచ్చిన నాణేలతో కలిపి 1 నెల రోజులకు లక్షణంగా సరిపోతాయి. ఇంకా కొంచెం మిగలవచ్చు. అయినా మన వద్ద కంకణం ఉండగా ధనం గురించి ఆలోచన ఎందుకు? ఎంత కావాలంటే అంత ఇవ్వగలదు. ధనం కోసం కంకణాన్ని వాడటం నాకు ఇష్టం లేదు. నేను గమనించిన విషయాలను బట్టి శివశర్మ కుటుంబం అతి బీదరికంలో ఉంది. మనకు భోజన వసతులు ఏర్పాటు చేసే పరిస్థితిలో వారు లేరు. వారి పిల్లలకు అన్నం పెట్టి 1 రోజయిందట. అందుకే మన బస గురించి సంకోచిస్తున్నారు బాధతో అన్నాడు. చాలు మిత్రమా, అర్థమైంది. ఇప్పుడు మన వద్ద ఉన్న ధనంతో మనతో పాటు వారి కుటుంబానికి కూడా వంట చేయడానికి కావలసిన పప్పు, ఉప్పు మొదలైన సంభారములు తీసుకొని వెళ్ళవలెను. వారి ఆత్మాభిమానాన్ని తగ్గించకుండా ఇవన్నీ జరగాలి. అంతే గదా? చిరునవ్వుతో అన్నాడు చంద్రుడు. తాను కూడా నవ్వి మెచ్చుకోలుగా తల పంకించాడు. విపణి ఎక్కడ ఉందో తెలుసుకుని వంటకు కావలసిన సరుకులు అన్నీ కొని తిరిగి శివశర్మ ఇంటికి చేరుకున్నారు. అయ్యా, మేము మా ఇంటి నుండి బయలుదేరి చాలా రోజులైంది. మా వద్ద ఉన్న సరుకులు అన్నీ పాడైపోయే అవకాశం ఉంది. తమరు ఇంకోలా భావించకపోతే వీటిని ఉపయోగించి భోజన ఏర్పాట్లు చేయగలరా? మర్యాదపూర్వకంగా అన్నాడు చంద్రుడు. తల వెనుకకు తిప్పి గుమ్మంలో నిలుచుని ఉన్న తన ఇల్లాలు వైపు చూశాడు. ఆమె కనులతోనే అంగీకారం తెలిపింది. 1 నెల రోజులు తమ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టవచ్చు. మరి సందేహించక వారి వద్ద ఉన్న సరుకులను వంటగదిలో పెట్టి తిరిగి ముందు గదిలోకి వచ్చాడు శివశర్మ. వారు తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారని దంపతులు ఇద్దరికీ అర్థమైంది. మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుని వారు చల్లగా ఉండాలని దీవించారు. కుండలాలను సాధించే మార్గం చూపించమంటే తమ కంకణం శివశర్మ ఇంటిని గమ్యంగా చూపించింది. కుండలాలు సాధించడానికి మర్మం ఏదో శివశర్మ వద్దనే ఉంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా ఆయన ప్రాపకం సంపాదించి మంచి చేసుకోవాలి. ఇది దుష్టశక్తులు దైవిక శక్తులకు మధ్య జరిగే మహాసంగ్రామం. ముకుందుడి మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. తన ఆలోచనను చంద్రుడితో పంచుకున్నాడు. అద్భుతమైన ఆలోచన. మన వలన వీరి కుటుంబానికి మంచి రోజులు రావటమే కాదు, కుండలాల విషయంలో కూడా మనకు శివశర్మ నుండి సహాయం లభించగలదు సంతోషంగా అన్నాడు చంద్రుడు. తర్వాత రోజు ఉదయమే, అయ్యా, మేము కార్యనిమిత్తం వెళ్ళవలసి ఉన్నది. తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని మరి ఒకసారి కలుసుకోగలము అన్నాడు చంద్రుడు. సంతోషం నాయనలారా, వెళ్ళిరండి. మనసులో కృతజ్ఞతాభావం నిండిపోగా ఆత్మీయంగా అన్నాడు శివశర్మ. వారి వద్ద సెలవు తీసుకుని ఎదురుగా ఉన్న చెట్ల తోపులోకి చేరుకున్నారు మిత్రులు.
మణికంకణాన్ని బయటకు తీసి కమలానగరం యొక్క నగర ద్వారాల వద్దకు చేర్చమని వేడుకున్నాడు. నేరుగా ప్రసేనగుప్తుడి ఎదురుగా ప్రత్యక్షమవ్వచ్చు, కానీ తాము మంత్రశక్తులు కలిగి ఉన్నామనే భావన కలిగించటం శ్రేయస్కరం కాదు. అందుకే కేవలం నగర ద్వారాల దగ్గరికి మాత్రం చేర్చమని కోరుకున్నాడు. ముఖద్వారం యొక్క కావలి భటులకు తాము మహారాజు ప్రసేనగుప్తుడిని కలవాలని చెప్పారు. అయ్యా, తమరు మహారాజుని కలుసుకోవడానికి ప్రత్యేకంగా ఎటువంటి నిబంధనలు లేవు. మీరు మా రాజకుటుంబానికి ఆత్మీయులు. మీ గురించి తెలియని వారు ఈ రాజ్యంలోనే లేరు వినయంగా అని వారిని సాదరంగా ఆహ్వానించారు. మహారాజుకు ప్రణామములు వినయంగా నమస్కరించారు చంద్రముకుందులు. సింహాసనం మీద నుండి దిగి ఇద్దరు మిత్రులకు ఎదురు వచ్చి మరీ ఆలింగనం చేసుకున్నాడు ప్రసేనగుప్తుడు. మిమ్ములను చూడవలననే కోరిక ఇంత త్వరగా తీరుతుందని అనుకోలేదు. మంజీరా ప్రభువుకు వర్తమానాన్ని కూడా సిద్ధం చేశాం. ఇంతలోనే మీకై మీరే రావడం ఆనందదాయకం. ఇద్దరి భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు. విందు సిద్ధం చెయ్యండి. మా ఆత్మీయ అతిథులకు ఇష్టమైన అన్ని ఆహార పదార్థాలు అతి రుచికరంగా వండించండి. మా రాజకుటుంబం కూడా వీరితో కలిసి భోజనం చేయవలెనని ఉత్సాహంగా ఉంది, సంతోషంగా అన్నాడు మహారాజు. మిత్రమా, నువ్వే ఈ మహాసామ్రాజ్యానికి భావి చక్రవర్తివని, ప్రసేనగుప్తుడు నీ సామంత రాజని తెలిస్తే వీరి సంతోషం రెట్టింపవుతుంది. చెబితే ఎలా ఉంటుంది? చిరునవ్వు నవ్వుతూ లోగొంతుకుతో అన్నాడు చంద్రుడు. తర్వాయి భాగం మరో వీడియోలో. ఈ జానపద నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.